నమస్కారం. ఆంధ్ర సమాచార్ టీవీ వార్తలకి స్వాగతం. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం బుచ్చయ్యపేట మండలం కొమ్మలపూడి గ్రామంలో భూ వివాదం కలకలం రేపుతుంది. తమ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని, సాగులో ఉన్న పంటను ధ్వంసం చేస్తున్నారని ఆ గ్రామానికి చెందిన విరోతి వెంకటరమణ అనే రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందన లేదని, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే కొమ్మలపూడి రెవెన్యూ పరిధిలో తన కుటుంబానికి సంబంధించిన సుమారు 3 ఎకరాల భూమి ఉందని విరోతి వెంకటరమణ చెబుతున్నారు. ప్రస్తుతం ఈ భూమిలో సుమారు 10 లక్షల విలువైన కర్బూజా పంటను తాము ఎంతో కష్టపడి సాగు చేశామని, అయితే గేదెల సత్యనారాయణ అనే వ్యక్తి ఈ భూమి విషయంలో వివాదానికి తెరలేపారని, భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వెంకటరమణ ఆరోపిస్తున్నారు. కొద్ది రోజులుగా కొందరు వ్యక్తులతో కలిసి వచ్చి తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై ఇప్పటికే పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. అధికారుల చొరవ లేకపోవడం వల్లే మాకు ఈ ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వం సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి మా భూమికి, మా పంటకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇక్కడ కొమ్మలపూడి పంచాయతీలోని గేదెల సత్యనారాయణ అనే వ్యక్తి ఇక్కడ భూ కబ్జా అని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. భూ కబ్జా అనేది ఇక్కడ గతంలో జగనన్న కాలనీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారండి. జగనన్న కాలనీ ఇస్తే దాన్ని ఆనుకున్న ల్యాండ్ని మళ్ళీ అది కూడా భూ కబ్జా చేయబోతుంటే దీన్ని మేము అడ్డుకోవడం దాన్ని చేసి మళ్ళీ అది రివర్స్ మళ్ళీ మా మీదే భూ కబ్జా అని చెప్పేసి పెట్టాడు. భూ కబ్జా అంటే ఏంటనేది మీకు వివరంగా చెప్తాను సార్. భూ కబ్జా అనేది గతంలో షుగర్ ఫ్యాక్టరీకి రాసి ఇచ్చినటువంటి ల్యాండ్ ఇక్కడే ఉంది. దాన్ని షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు ఆల్రెడీ అక్కడ బోరేయించారు. తర్వాత రాజుగారు శిలాపాలకం అది ఉన్నాయి. దాన్ని మొత్తం సదును చేయించేసి భూ కబ్జా చేశాడండి. గతంలోనే వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళ బామ్మర్ది పేరుని 2 సార్లు పట్టా దించాడండి. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ నెంబర్లోని వాళ్ళ ఆవిడికి కానీ, వాళ్ళ అబ్బాయికి కానీ, వాళ్ళ అత్తకి కానీ, వాళ్ళ బామ్మర్ది వాళ్ళ ఆవిడికి కానీ మొత్తం అంతా రికార్డు పరంగా మొత్తం చేయించాడండి. అంతేకాకుండా వాళ్ళ ఫ్యామిలీ నెంబర్లోని ఇంచుమించు 17 ఎకరాలు ల్యాండ్ భూ కబ్జా చేసాడండి. అదంతా రికార్డు ఉంది, మీడియా ముఖంగా మీకు చూపిస్తున్నాం. భూ కబ్జా మేము చేసామని చెప్పేసి ఏమైనా ఒక్క సెంటు నిరూపించిన చర్య మాత్రం ఆయన ఏది చేసినా పార్టీ పరంగా మేము సిద్ధంగా ఉన్నాము. నిజంగా ఆయనకి అది నిరూపించలేనప్పుడు ఎంతైతే కబ్జా చేశాడో ఆ భూమిని మళ్ళీ పేద ప్రజలకి నిజంగా ఆయనకి నీతి నిజాయితీ ఏమైనా దమ్ము ధైర్యం ఉంటే ఆ కబ్జా చేసిన భూమి ఎక్కడెక్కడ ఉన్నదో, ఎన్ని ఎకరాలు ఉన్నదో మేము చూపిస్తాము. ఆయనకి నిజంగా ఏమైనా విశ్వాసం ఉన్నట్టయితే, నిజంగా మనిషి అని అనిపించుకున్నట్టయితే మాత్రం ఆ భూమి అంతా ప్రజలకి ఏదైతే పంచాయతీలో ఉన్నారో గ్రామ ప్రజలందరికీ సమానంగా పంచేయమని చెప్పండి. అంతే తప్ప భూ కబ్జా చేశారని చెప్పేసి ఆరోపణలు వేయడం కాదు. ఆ భూ కబ్జా ఆపడానికని చెప్పేసి మా కుర్రోళ్ళు అడిగితే దాన్ని మీరు ఏమాత్రం బాలాగాలు, నేను ముప్పాలగొని రేపు ఇంకొక 2 నెలలు ఆగితే మళ్ళీ గవర్నమెంట్ నేను మళ్ళీ అధికారంలోకి వెళ్ళిపోతాను పంచాయతీకి, మళ్ళీ అప్పుడు కబ్జా చేయడానికి చూపెడతానని చెప్పేసి అన్నాడట. అలాగని చెప్పేసి ఓవర్గా కొంచెం మాట తూలాడు సార్. అదే ముప్పాలగోడు నిజంగా ఇదన్నట్టు పేద ప్రజలకి ఇవ్వాల్సిన భూమిని ఈ ముప్పాలగోడు ఎందుకు తీసుకొని సాగు చేసుకుంటాడు? ఈ పేద ప్రజలకి ఇవ్వాల్సిన భూమిని పంచకుండా నా చేతిలో అధికారం ఉందని చెప్పేసి ఈ ముప్పాలగోడు ఎందుకు అంత ఆక్రమించేసి ఈ రోజుకి కూడా నిన్న కాక మొన్న ఇక్కడ 2 ఎకరాలు చేశాడు సార్. ఆ 2 ఎకరాలు కూడా అది పోనీ ఇన్నాళ్ళు బట్టి ఏదో ఏడ్చాడు. ఇప్పుడు ఈ 2 ఎకరాలే కనీసం భూమి లేని వాళ్ళకి ఏదో పేద పేదలకి ఇస్తే కొంచెం వినియోగంగా ఉంటుంది, వాళ్ళకి కూడా బతుకుతారు కదండి. శిలాపాలకం అది ఉంది, శిలాపాలకం ఉండేది షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు ఆ రోజు అది యాడ్కని చెప్పేసి కేటాయించిందండి. షుగర్ ఫ్యాక్టరీ ఇక్కడ కాటాకాని వస్తే కాటా కూడా బిల్డింగ్ కట్టారు, వాళ్ళు బోర్ గోయించారు, ఇది యాడ్కని చెప్పేసి కేటాయించింది. అంతే తప్ప అప్పుడు అది ఎప్పుడైతే షుగర్ ఫ్యాక్టరీ కొంచెం ఇదైందో దీన్ని ఏం చేసాడంటే మళ్ళీ మొత్తంగా కబ్జా చేసి ఎవరి పేరు ఉంది ఇప్పుడు? అది గవర్నమెంట్ ల్యాండ్ అండి, ఎవరి పేరు లేదు, గవర్నమెంట్ ల్యాండే కాబట్టి మళ్ళీ కబ్జా చేశాడు. ఇది కూడా రేపు భవిష్యత్తులో ఇక్కడ యాదవాళ్ళు ఉన్నారు, దాన్ని ఈ ఇల్లులై కట్టుకోవడానికి ఉంటుందని చెప్పేసి మేము ఇచ్చేసాం తప్ప అది కూడా కబ్జా చేసేస్తాడని చెప్పేసి ఇచ్చేసాం. కానీ రెండో విధంగా అయితే కాదు. కబ్జాని దిగండి, ఇక్కడ ఉన్నది 17 ఎకరాలు, ఒక్కొక్కరికి 2 సార్లు పట్టాలు కూడా ఇచ్చినవి ఉన్నాయి. ఒక మనిషికి వాళ్ళ బామ్మర్దికి అయితే 2 సార్లు పట్టాలు, ఒక ఖాతా నెంబర్, ఒక మనిషికి 2 ఖాతా నెంబర్లు అయితే ఎవరు
మరి 2 ఖాతా నెంబర్లు ఎలాగొచ్చాయో మనకి తెలియదు, కానీ 2 ఖాతా నెంబర్లు ఇచ్చారు. ఇవన్నీ ఫోటోతో సైతం పాస్బుక్ తాలూకా జెరాక్స్ కూడా ఉంది. అలాగా ఏం చేద్దంటే భూ కబ్జా అనేది చెప్పడం అనేది ఎంతవరకు? నా పేరు విరోతి వెంకటరమణ, నేను దాల్లేటి కుమారుని. గత 92 నుంచి ఈ భూమి మాకు మా పేరు మీద ఉంటుంది. ఇప్పటికి 40 సంవత్సరాలు అవుతుంది మేము భూమి సాగులో ఉన్నాము. ఇంతవరకు మొన్నటి వరకు మాకే ఉంది, మేమే చేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ భూమి మేము సాగులో ఉన్నామని కొంతమంది ప్రజలు గీదల సత్యనారాయణ వచ్చి ఈ ఇద్దరికి ఒకే పేరుంది, ఏదో భూమి 3 ఎకరాల దొబ్బామని ప్లేన్ వేసి ప్లాన్ వేస్తున్నాడు గీదల సత్యనారాయణ. మాకు అదే ఆకారం మా భూమి మీద మేము పోసనెట్టి మేము బతుకుతున్నాం. మాకు ఈ భూమి మేము ఇంచుమించు 35 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నాం. సాగు చేసుకున్నా సరే కొంతమంది దౌర్జన్య కబ్జాలు చేయడానికి చూస్తున్నారు. గీదల సత్యనారాయణ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చి మొన్న మేము కర్బూజ పంట వేసాం. కర్బూజ పంట వచ్చిన తర్వాత వార్నింగ్ ఇచ్చినా సరే మేమే సాగు చేసుకుంటున్నాం. మా పేరు మీద ఉన్నాయి, అన్ని పట్టాలు ఉన్నాయి, పాస్బుక్లు ఉన్నాయి, అన్నీ మా పేరు మీద ఉన్నాయి. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగితే నువ్వోడరా మాకు చెప్పడానికి నన్ను తోసేసి కిందకి. అయినా నాకు ఒంట్లో బాగాలేదు, 3 స్టంట్లు వేసుకున్నా నేను. అయినా నేను వాళ్ళకి నచ్చ చెప్పాను, నా ఒంటి మీద ఎవరో మీరు చేయలేక. పోలీసులు కూడా వచ్చారు, అందరూ వచ్చారు, నా ఒంటి మీద చేయకండి, మీరు ఇబ్బందులు పడతారని చెప్పి కూడా నేను దీని మీద పోరాడే భూమి మీద నేను కూర్చున్నాను. అయినా సరే మొన్న వచ్చి వాళ్ళ ఊరు ప్రజలు, వాళ్ళ ఊరు పెద్ద మనుషులు, వాళ్ళ చుట్టాలు వాళ్ళందరూ వచ్చి మొత్తం ఈ మొక్కలన్నీ పీకేశారు. చూడండి, ఈ మొక్కలు పీకేసి ఇంచుమించు 3 రోజులు అవుతుంది. ఈ 3 రోజులు అయినా సరే మేము పరిష్కారం కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చాం, ఎస్సీ కంప్లైంట్ ఇచ్చాం, ఆర్ఐ కంప్లైంట్ ఇచ్చాం. మొత్తం